తిరుమల శ్రీవారికి సేవ చేయడం ఎంతో భాగ్యంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. అందులో ఆలయం సమీపంలోని నాద నీరాజనం వేదికపై శ్రీ వెంకటేశ్వరుడిని కొలిచేలా భక్తి గీతాలను ఆలపించేందుకు కళాకారులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు. గీతాలు ఆలపిస్తూ భక్తిలో తన్మయత్వం చెందుతారు. తిరుమలలో ఓ అధికారి ఈ నాద నీరాజనంలోనూ కక్కుర్తి చూపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. చేతివాటంగా దాదాపు 5 కోట్ల వరకు బొక్కేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తిరుమల కొండపై ఆ స్వాహారాయుడిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నాద నీరాజనంలో పాల్గొనే కళాకారులకు పారితోషికంగా ఇచ్చేందుకు ఎస్వీపీసీకి ఏటా 20 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. అందులో నుంచి కళాకారులకు 60,000 చొప్పున ఇస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న ఓ అధికారి కళాకారులకు ఇస్తున్న పారితోషికంలో 10 నుంచి 15% కమిషన్ వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా కోట్లు దండుకుంటున్నట్టు గుప్పుమంటోంది. వాస్తవానికి కొందరు కళాకారులు భక్తి ప్రదర్శనల తర్వాత పారితోషికం తీసుకోవడాన్ని నిరాకరిస్తారు. స్వామివారికి సేవ చేసుకోవడానికి దక్కిన అవకాశమే తమకు అతిపెద్ద పారితోషికంగా భావిస్తారు. అలా పారితోషికం తీసుకుని వారి పేర్లపైన ఆ మొత్తాన్ని సదరు అధికారి నొక్కేస్తున్నట్లు సమాచారం. నాద నీరాజనంలో పాల్గొనే కళాకారులకు స్వామివారి వీఐపీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఇందులోనూ సదరు అధికారి కక్కుర్తి పడినట్టు తెలుస్తోంది. తన వాళ్ళు అనుకున్న వారిని కళాకారుల బృందంలో కలిపి వీఐపీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శనానికి పంపుతున్నట్టు గుర్తించారట. ఆ విధంగా దర్శనం కల్పించినందుకు భారీగానే సదరు అధికారి దండుకున్నట్లు చెబుతున్నారు. తిరుమలలో రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయ సమీపంలోని వేదికపై నాద నీరాజనం ఉంటుంది. గంట పాటు కళాకారులు శ్రీవారిని పాటల రూపంలో సేవిస్తారు. ఇది ఎంతో భక్తిలో నిర్వహించే కార్యక్రమం. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీటీడీ ఏర్పాటు చేసిన విధానాన్ని సదరు అధికారి క్యాష్ చేసుకోవడం విస్మయపరుస్తోంది. వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని స్వామివారి నిధులను కైంకర్యం చేయడం కలకలం రేపుతోంది. మరి ఆ అవినీతి అధికారిపై చర్యలు తీసుకుంటారా? టీటీడీ ఏం చేస్తోంది? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి, అసలు ఈ అంటే సవాహ చేయడానికి అది కూడా కళాకారుల రూపంలో, ఎందుకంటే కళాకారులు అంటే గనక అందులోనూ కీర్తనలు చేయడం కానీ ఇలాంటి విషయాలలో టీటీడీ ముందు నుంచి కూడా గట్టి చర్యలు తీసుకోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకాలం నుంచి లోపం జరుగుతున్నా ఇంతసేపు నిర్లక్ష్యం, అంటే ఇన్ని రోజుల నిర్లక్ష్యం జరిగింది అంటే అక్కడ అధికారుల లోపం కూడా ఉందని చెప్పుకోవచ్చా? రైట్ యమున, మొత్తం మీద ఏదైతే తిరుమలలో మరో స్కామ్ అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా నాద నీరాజన మండపం అంటే శ్రీవారి ఆలయం ముందు కచేరీ చేసేటువంటి నాద నీరాజన మండపంలో ఎవరైనా భక్తులు కావచ్చు, ముఖ్యంగా ఏదైనా బయట నుంచి వచ్చే వాళ్ళు అంటే టాలెంట్ ఉన్నకి సంబంధించి అంటే భరతనాట్యం కావచ్చు, కూచిపూడికి సంబంధించి కావచ్చు, వారికి సంగీతానికి సంబంధించి వాళ్ళు ఏదైనా నిపుణులు అయితే వాళ్ళు వచ్చి అక్కడ స్వామివారి ముందు పాటలు పాడి వారు ఏదైతే అక్కడ నాట్యం చేసి వాళ్ళ ఇదైతే ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి ప్రదర్శనకు సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి పెద్ద స్కామే బయటపడిన పరిస్థితి ఉంది. సుమారు ఏటా 5 కోట్ల పైనే దీంట్లో దంటుకుంటున్నట్లయితే దీన్ని పూర్తిగా బయటపడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే దీనికి గత 5-6 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే బడ్జెట్ తరచూ సుమారు 6 కోట్లకు పైగా ఈ నాద నీరాజన మండపానికే ఇస్తున్నారు. మరోవైపు ప్రతి అక్కడ ప్రదర్శన చేసేటువంటి నృత్యం చేసేవాళ్ళు కావచ్చు, మరోవైపు అక్కడ గాన కచేరీ చేసేవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా పాటలు పాడేవారు
ప్రతి ఒక్కరికి ఏదైతే శ్రీవారి విఐపి దర్శనం కావచ్చు, మరోవైపు వసతి సముదాయం కూడా టీటీడీఏ కల్పిస్తూ వస్తుంది. ఆ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక అధికారి దీంట్లో కుమ్మక్కై భారీగా ఏదైతే దళారులను అయితే ఏర్పాటు చేసుకొని కొంతమంది అంటే వారికి సగం మందికి మాత్రమే, అందులో ఒకవేళ 10 నుంచి 15 మంది ఎవరైనా కచేరీ చేసినట్లయితే వాళ్ళలో కేవలం 5 మంది మాత్రమే సెలెక్ట్ చేసి మిగతా 10 మంది అతనికి సంబంధించినటువంటి వ్యక్తులకి దర్శనాలు కల్పిస్తూ ఏదైతే వారికి సంబంధించినటువంటి రూములు కేటాయిస్తూ ఏదైతే ఇవి చేస్తూ వస్తున్నారని చెప్పేసి ఇప్పటికే విజిలెన్స్ నివేదికలు అయితే తేలినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ జేఈఓ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ ఎస్వీబీసీ సీఈఓకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనిపై విజిలెన్స్ విచారణ కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే తిరుమలలో ఏదైతే కేవలం భక్తులు కొంతమంది కావచ్చు, మరోవైపు విఐపీలకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా స్వామివారి ముందు నాట్యం ఆడి తమ ప్రదర్శన ఇస్తూ వస్తుంటారు. అంతెందుకు చాలా వరకు సంగీత దర్శకులు అంటే శివమణి కావచ్చు, శంకర్ మహాదేవ్ అని ఎంతోమంది సింగర్లు అంటే చాలామంది పాటలు పాడేవారు మొత్తం శ్రీవారి ఆలయం ముందు నాదనీరాజ మండపంలో వచ్చి వాళ్ళ గాన కచేరీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే కేవలం వాళ్ళు దేవుని మీద భక్తితో ఏదైతే వాళ్ళు వచ్చి నృత్య ప్రదర్శనలు ఇస్తుంటే, కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి మాత్రం చేతివాటం చూపించారని చెప్పేసి ఇప్పటికే బయటికి గుప్పమన్న పరిస్థితి ఉంది. అంటే ఆయన సుమారు ఒక్కొక్క అది ఏదైతే ప్రదర్శన చేసేటువంటి వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరి మీద 5 నుంచి 6 వేల, అంటే సుమారు రోజుకు 50 నుంచి 60 వేల రూపాయలు చాలా వరకు ఆయన దండుకుంటున్నట్లయితే పూర్తిగా తెలిసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి టీటీడీ ఇంకా దీని ఎటువంటి స్పందన చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇంత జరుగుతున్న టీటీడీలో ఏం చేస్తున్నారు, ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రధానంగా ఏదైతే ఇక్కడ వెలువడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులైతే దీనిపై వివిధ స్పందనగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయం ముందు ఎంతో భక్తి భావంతో వచ్చి ప్రదర్శనలు ఇస్తుంటే, ఉచితంగా ఇస్తుంటే ఎలా వీరు ఇంత డబ్బుని స్వాహా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి దీనిపై భక్తులైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించి ఇంత జరుగుతున్నా అంటే ఇన్నేళ్లుగా జరుగుతున్నా ఎందుకు టీటీడీ పట్టించుకోవట్లేదు, టీటీడీలో ఉన్నతాధికారిగా ఉండి ఇవన్నీ చేశారా, ముఖ్యంగా ఏదైతే విఐపి దర్శనాలకు సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఇలా కేటాయిస్తూ వస్తున్నారు, ముఖ్యంగా ఎంతమంది ఈ ప్రదర్శన చేసినటువంటి వాళ్ళకి, నృత్య ప్రదర్శన చేసిన వారు కావచ్చు, గాన కచేరీ చేసిన వాళ్ళ గారికి ప్రతి ఒక్కరికి ఎవరెవరికి దర్శనాలు కల్పించారు, ఎవరికి లేకుండా చేశారు. ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది ఈ అధికారికి సంబంధించి వేరే వాళ్ళు అంటే ఈ దళారీల తరఫున వచ్చేటువంటి వాళ్ళకి ఈ ప్రదర్శనలు ఇచ్చే అవకాశం ఇస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికి తిరుమలలో టాలెంట్ ఉన్న వారికి ఎవరికి అవకాశం దక్కలేదనేది ప్రధానంగా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దూరదర్శన్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఉంటేనే నాద నీరాజన మండపంపై ఇక్కడ ప్రదర్శన ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో బయట నుంచి వచ్చే వాళ్ళు టాలెంట్ ఉన్న వారు ఏ విధంగా ఆ సర్టిఫికేట్ తెచ్చుకోగలరు అని ఇక్కడ వార్తలు వస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. యమున. రైట్, థ్యాంక్ యూ సునీల్.